పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వందల కిలోమీటర్ల సొరంగాలు, పదుల కొద్దీ పంప్ హౌజులు, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం మీద కాలకూటం చిమ్ముతోంది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తోంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేసే పథకాన్ని అమలు చేస్తోంది. కాంగ్రెస్ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమంతో ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతుంది? ప్రాజెక్టు పనికిరానిదా? లక్షల కోట్లు వృధా అయినా ప్రాజెక్టును పునరుద్ధరించుకోవచ్చా? ఇవి యావత్ తెలంగాణ సమాజం మొదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత, తక్షణ కర్తవ్యమేంటి అనే వాటిపై చర్చించాలనేది తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గత 3 నెలలుగా ఇదే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు. సరిగ్గా అలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజ నిర్ధారణ జరగాలని, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ నంబర్ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటుకు గురవడంతో మొత్తం ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తే విధంగా ప్రచారం కొనసాగుతుంది. కుంగుబాటుకు కారణాలను అన్వేషించకుండా, పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా, అవి పూర్తయి నివేదికలు రాకముందే ఒకవైపు ఎన్డీఎస్ఏ, మరోవైపు విజిలెన్స్ బృందం ప్రాజెక్టుపై వదంతులకు ఊతమిచ్చేలా నివేదికలను విడుదల చేస్తున్నాయి. వాటిని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారానికి తెరలేపింది. తొలుత రాష్ట్ర మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి, ఆ తర్వాత మరోసారి మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టును విజిట్ చేశారు. మళ్లీ అవే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలను బయటపెట్టారు తప్ప ప్రాజెక్టు ఘటనకు సంబంధించి ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి ఏ వివరాలు వెల్లడించలేదు. 20వ పిల్లర్ ఫోటోలనే మీడియాకు విడుదల చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రాజెక్టు అనేది ప్రజల ఆస్తి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, గోదావరి జలాలను మళ్లించింది, తద్వారా చివరి మడి వరకు తడి అందించి పంటలు పండించింది వాస్తవం. ఇప్పుడు అలాంటి భారీ ప్రాజెక్టులో ఒక భాగమైన బరాజ్లో సాంకేతిక లోపం తలెత్తింది. భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు చిన్న చిన్న లోపాలు సర్వసాధారణం. అలాంటప్పుడు బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ప్రాజెక్టుకు రిపేర్లు చేసి రైతులకు నీళ్లివ్వాలి. కానీ ప్రతీకార రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుంది. పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టునే బదనాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవంగా ప్రాజెక్టులో ఏం జరిగింది? కుంగుబాటుకు కారణాలేంటి? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలేవి? శాశ్వత పరిష్కార మార్గాలేంటి? ప్రాజెక్టును తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకురావాలి అనే అంశాల మీద ప్రభుత్వం చర్చించాలి. ఆ దిశగా పనులు చేపట్టాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఆయా అంశాలపై రాజకీయాలకు అతీతంగా రైతాంగం, సమాజ సంక్షేమం దృష్ట్యా నిజ నిర్ధారణ కొనసాగాలని తెలంగాణ మేధావి వర్గం, పౌర, ప్రజా సంఘాలు, ఇంజనీరింగ్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం పట్ల అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పుట్ట మధు అన్నారు. కేసీఆర్ ను బదనాం చేయడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి చలో మేడిగడ్డ కార్యక్రమం తలపెట్టామని చెప్పారు.
ఇట్లా చాలా ప్రాజెక్టులలో ఇటువంటివి జరిగినప్పుడు O&M డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఇటువంటి వాటికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ సంస్థ ఉంది, వాళ్ళు సూచన చేస్తారు నిపుణులు, దాని ప్రకారం రిపేర్లు చేసుకొని నడిపించుకోవచ్చు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ సమాజంగా మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వము, మా నాయకుడు కేసీఆర్ గారు మేము చేసినటువంటి పనుల వల్ల ఏవైతే తెలంగాణకు విజయాలు సంక్రమించినాయో, అది విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీళ్ళ రంగం కానీ, మౌలిక వసతుల కల్పన రంగం కానీ, ఆ విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలే, ప్రతి దాంట్లో ఏదో అవినీతి జరిగిందనే బురద జల్లాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టును బదనాం చేసి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం దృష్టిని ప్రజలకు తెలియజేయడానికి కోసం మా బృందం వస్తా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించకుండా పూర్తిగా కొట్టుకుపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రైతులకు నీళ్లివ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారుకు లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ వెళ్తుందన్నారు కర్నె ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, మేడిగడ్డ ద్వారా ఇప్పటికే జరిగినటువంటి లాభం ఏంది అని చెప్పడానికి మా ప్రజాప్రతినిధుల బృందం రేపు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతా ఉన్నది. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. ఈ బృందం ఉదయమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు మేడిగడ్డకు తరలి వెళ్లనున్నారు. దాదాపుగా 150 నుంచి 200 మంది వరకు బృందంలో ఉంటారని అంచనా. మీడియా ప్రతినిధులు, నిపుణులను తీసుకెళ్లనున్నారు. మేడిగడ్డ బరాజ్పై ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నల్గొండ సభలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలి వెళ్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది.